1 minute. అందరికీ వణకం ఆదమరిసి నమస్కారం. 2015 నుంచి మన ప్రయాణం 2011 వరకు జరిగింది. తర్వాత 2016 నుంచి 2018 వరకు ఖతం చేసుకున్నాం. ఏంది ఇప్పుడు మనం చేస్తున్న పేపర్ 2019 సాటే యూపీఎస్ అఫీషియల్ పేపర్. మనతో పాటు ఉన్నారు మన శ్రీనాథ్ గారు, ద ట్రిక్ స్పెషలిస్ట్. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా ఈరోజు మన సాగరని ఉన్నారు. సో రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ అయినట్టు అన్న కూడా అప్పుడప్పుడు వస్తారని మనకి తెలియజేసుకున్నారు. సో మనం చేస్తున్న పేపర్ 2019. మళ్ళీ చెప్తున్నా ఆప్షన్ క్లోజ్ చేయాలి. ఫోజ్ 2 స్టేట్మెంట్స్ క్వశ్చన్ పర్లేదు. యూజువల్లీ మీరు ఆప్షన్స్ క్లోజ్ చేయాలి. దానివల్ల మీ బ్రెయిన్ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే అట్ ది ఎండ్ మన మైండ్ సెట్ అదే ఇంపార్టెంట్ అండి. మనం ఇప్పుడు ఎంత చేస్తుంది అందుకే కదండి. ఫస్ట్ ఏంటిది ఇన్స్టింక్ట్, అందులో కామన్ సెన్స్ కూడా ఉంటుంది. సెకండ్ ఈజ్ నాలెడ్జ్. ఇన్స్టింక్ట్ అంటే మళ్ళీ క్వశ్చన్ ఒక స్టేట్మెంట్ చదవగానే ఒక బ్రెయిన్ టంగ్ వెలుగుతుంది, 6 సెన్స్ లాగా. అదే ఇన్స్టింక్ట్. సెకండ్ ఈజ్ నాలెడ్జ్, మీరు చదువుకున్నది బట్టి కొట్టింది పక్కా తెలిసింది. థర్డ్ ఈజ్ విచ్ వన్ దట్ వన్ ట్రిక్స్. అదే ట్రిక్స్ గుడ్డిగా వేయకూడదు. ఓకేనా? అది ఒక పద్ధతి ఉందమ్మా. ఇన్స్టింక్ట్ ఫస్ట్ ఎందుకంటే 75% స్టేట్మెంట్ ఎవరికి పేపర్లో అడిగే తెలియదు కాబట్టి ఇన్స్టింక్ట్ ముందు ఉంటుంది. మీ బ్రెయిన్ మీరు నమ్ముకోవాలి కదేంటి, ఇంకెవరు నమ్ముతాడు. ఇక మొదలెడదాం. ఫస్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు మొఘల్ ఇండియా, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద జాగీర్దార్ అండ్ జమీందార్? చూడండి, ఫస్ట్ హిస్టరీ క్వశ్చన్ ఇస్తాడని జడిసిపోకండి. అది బౌన్సర్ క్వశ్చన్లు. మీరు చాలా ఆనందపడాల్సిన విషయం ఏంటంటే క్వశ్చన్లు మీకు అలాగే రావు కాబట్టి ఫాస్ట్గా కంప్లీట్ చేసి టైం సేవ్ చేసుకోండి. అది చాలా బెటర్ విషయం. ఓకే, ఇప్పుడు మొదలెడదాం. విత్ రెఫరెన్స్ టు మొఘల్ ఇండియా, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద జాగీర్దార్ అండ్ జమీందార్? Jagirdar were holders of the land assignments in lieu of judicial and police duties, whereas Jamindars were holders of revenue rights without obligation to perform any duty other than revenue collection. ఇది తీసేస్తాం, ఎక్స్ట్రీమ్గా ఉంది. ఓకే, ల్యాండ్ అసైన్మెంట్స్ టు జాగీర్దార్స్ వర్ హెరిడిటరీ. హెరిడిటరీ అయిపోయాయి. అండ్ రెవెన్యూ రైట్స్ టు జమీందార్ వర్ నాట్ హెరిడిటరీ. స్టార్టింగ్లో నాట్ హెరిడిటరీ ఒప్పుకుంటా, కానీ తర్వాత అయితే హెరిడిటరీ చేశారు. సో అందుకని దీన్ని తీసేస్తున్నా. ఐ విల్ గో ఫర్ నెయిదర్నర్. యూజువల్లీ బోత్ ఉన్నట్టు నెయిదర్నర్కి వెళ్ళను, బట్ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ నాకు కొంచెం మరీ ఎక్స్ట్రీమ్ అనిపించింది. దానివల్ల నేను నెయిదర్నర్కి వెళ్తా. సాయి గారు మీరేం పెడుతున్నారు? బాంబే. నాకు కూడా నీదర్ అనిపించింది, బట్ నాకు ఎందుకో అంత రిస్క్ దమ్ము లేదు. అది ఈ పేపర్కి దమ్ము కొద్దిగా తగ్గినట్టుంది. దమ్ము కావాలా? మన ఎన్టీఆరా? ఎస్, రైట్ అయిపోయింది. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో డి అమ్మా. సాగర్ అన్న గారు మీరు? లీవా? ఆర్ట్ ఆఫ్ లీవింగ్. ఆశ్రమం ఎక్కడే ఉందండి, ఢిల్లీలో. With reference to second question, with reference to land reforms in independent India, which one of the following statements is correct? Land reforms. The sealing laws were aimed at family holding and not individual. ఏం పాపం చేసాడు ఇండివిజువల్ ఆ ఫ్యామిలీ ఒకటే ఉంటాడు, ఏమైపోవాలి. బట్ స్టిల్ సెకండ్ స్టేట్మెంట్ చదువుదాం. ద మేజర్ ఏం కాదు, ద మేజర్ ఎయిమ్ అంట ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ వాజ్ ప్రొవైడింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ టు ఆల్ ల్యాండ్లెస్. యూజువల్లీ కరెక్టే, బట్ ఆల్ ల్యాండ్లెస్ ఉంది. బట్ స్టిల్ వెయిట్ చేద్దాం, ఉన్న దరిద్రులు చూస్ చేయలేము. థర్డ్ స్టేట్మెంట్, ఇట్ రిజల్టెడ్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ క్యాష్ క్రాప్స్ యాజ్ ప్రిడామినెంట్ ఫార్మ్ ఆఫ్ కల్టివేషన్. క్యాష్ క్రాప్స్ ఏ జీడిపప్పు అందరూ పండిస్తారు, లేదు తీసేయి. ల్యాండ్ రిఫార్మ్స్ పర్మిటెడ్ నో ఎగ్జంప్షన్స్ టు ద సీలింగ్ లిమిట్స్. నో ఎగ్జంప్షన్స్ ఏంది? ప్రిన్స్లీ ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఎవరో ఉంటారు, ఎవరు ఒకరికి ఇవ్వరా. ఇప్పుడు ఏఆర్బీలో చూద్దాం. ద సీలింగ్ లాస్ ఫర్ ఎయిమ్డ్ ఎట్ ఫ్యామిలీ హోల్డింగ్స్ అండ్ నాట్ ఇండివిజువల్ హోల్డింగ్స్. టు బి ఫ్రాంక్, కొంచెం తేడా కొడుతుంది. ద మేజరబుల్ ఇంట్రెస్ట్ ప్రొవైడింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ టు ఆల్ ద ల్యాండ్లెస్. ఇది కూడా తేడా కొడుతుంది. బట్ యూజ్ నాకు ఎందుకు బి ఈజ్ లైక్ ఒరిజినల్ ఏమీ తెలియకపోతే ఒరిజినల్ స్టేట్మెంట్ ఏమీ తెలియకపోయినా హిస్టరీ సింగిల్ స్టేట్మెంట్ బి. డౌట్ కొడుతుందంటే అఫీషియల్ ఆన్సర్ కూడా బిఏ. అన్నా చెప్పన్నా, నీకు అర్థమైపోయింది. మీ నవ్వులో నాకు అర్థమైపోయింది, మీరు చెప్పేయండి. ఇది దాదానా? ఎస్. అమ్మనమ్మ, అది మన ట్రిక్ స్పెషలిస్ట్ సాయండి వచ్చిందా. మీరు ఇంకెందుకు, మీరు ఇంటి ముందులో మీరు ఫోటో కట్టుకోండి, ఫ్రేమ్ రెడీ చేయండి. అన్నకి మీరు పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు. 20 మార్కులు ఇచ్చేస్తాడు సాయన్న మీకు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్. కాంపిటేటివ్నెస్ యూజువల్లీ ఖాళీగా పనికి మాలిన చేస్తారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అలాంటి చేయదు, డబ్బులు ఇచ్చుకొని సరిపోయింది. నెక్స్ట్ యునైటెడ్ సిడిఈడి, కొంచెం సి అనేది చాలా ఖాళీగా ఉందండి. ఎంతకంటే ఖాళీగా ఉండదు యూజువల్లీ. వరల్డ్ బ్యాంక్ కూడా ఉంటుంది.
ఐఎంఎఫ్ కాదు, జనరల్ గా ఐఎంఎఫ్ అని పోతా. నేను ఫస్ట్ ఐఎంఎఫ్ పోయినా, తర్వాత నా ఇన్స్టిట్యూట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నది. దాన్ని స్ట్రాంగ్ చేసింది ఏంటంటే రెండు దగ్గర వరల్డ్ అని ఉంది. యూజువల్లీ ఐఎంఎఫ్ కాదు అని చెప్పేసి నేను సి పెట్టిన. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అర్థం చేసుకోవచ్చు. దానికి ఒక పద్ధతి ఉంది, దాని వల్ల ఉపయోగం ఉంది దేశాలకి. అది వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. కాంపిటేటివ్నెస్ ఏంది? ప్యూర్లీ బిజినెస్ ఓరియంటెడ్. ప్యూర్లీ బిజినెస్ ఓరియంటెడ్. యా, పనికి మళ్ళీ ఖాళీగా ఉన్న వాళ్ళు చేస్తారు ఇలాంటివి. ఇలాంటి డబుల్ చేసి చేస్తుంది ఇలాంటివన్నీ. థర్డ్ది ఆప్షన్స్ కూడా సిఎన్ సాయన్న వరల్డ్ మీరు దేవుడన్నా ఏటన్నా ఇది వరల్డ్ దాదా వాట్ ఇస్ దిస్ అమ్మా. ఇక్కడ ఆప్షన్స్ క్లోజ్ చేయాలమ్మా. మీరు మైండ్ మరి 2023 దరిద్రం ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలంటే మీరు క్లోజ్ చేయాలి కదా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. ఇట్ ended the trade monopoly of the East India Company in India except for trade in అంతే కరెక్ట్. ఇట్ asserted నాలెడ్జ్ అమ్మా. ఇట్ asserted the sovereignty of British Crown over the Indian territories held by company. అంటే అసెట్ చేసింది ఎంతకొంత చేసి ఉండొచ్చు, మరి కంప్లీట్లీ చేయలేదు. అలాంటి సెక్షన్ స్టేట్మెంట్స్ కూడా ఏం లేవు. థర్డ్ది ద రెవెన్యూస్ ఆఫ్ ఇండియా వర్ నౌ కంట్రోల్డ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్. తీసేస్తున్నా, తేడా పడుతుంది. నవ్వు బై ఇవన్నీ ఉన్నాయి కదా, తీసేస్తున్నా. గో ఫర్ ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఇఫ్ ఇట్ ఇస్ 2023 స్టైల్. ఇక్కడ 1 and 2 ఉంటుంది. ఆఫీషియల్ ఆన్సర్ కూడా ఇయ్యాను. ఆప్షన్ 2 లో చూడు, అసర్టెడ్ అనేది కాపీడ్. బుక్కిష్ అంటావు. ఎస్. ఇంకోటి ఇక్కడ బై నవ్వు బై 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 అది. ఫిఫ్త్ క్వశ్చన్ with reference to Swadeshi movement, it contributed to the revival of indigenous artisan crafts and industries. అయ్యిండొచ్చు. చూడండి ఎంత రివైవల్, ఎంత మంచి పాజిటివ్ ఉందో. ఎంతకంటే ఏముంది, ఇండిజీనియస్ ఇలాంటి పదాలు వస్తే యూజువల్లీ యూపీఎస్సీ లవ్స్ ఇట్ అమ్మా. ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాస్ ఎస్టాబ్లిష్డ్ పార్ట్ ఆఫ్ స్వదేశీ మూవ్మెంట్. అది నాకు నాలెడ్జ్, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. గో ఫర్ సి. ఆప్షన్స్ కూడా సి. అండ్ ఇండిజినస్ ఆర్టిషియన్ క్రాఫ్ట్ అంతా కాపీడ్ లెక్క లేదు. రివైవల్ ఆఫ్ ఇండిజినస్ ఆర్టిషియన్ క్రాఫ్ట్స్ ఫస్ట్. ఓకే, ఇక్కడ బుక్కిష్ ఒకటి, ఇంకోటి యూపీఎస్సీ లవ్స్. యూపీఎస్సీ లవ్ సింబల్ అమ్మా. ఇండిజీనియస్, ట్రైబల్స్, ఇలాంటివన్నీ. 6th క్వశ్చన్ ఆప్షన్స్ ముయ్యాలమ్మా. మైండ్ సెట్ డెవలప్ అవ్వాలంటే ఆప్షన్ ముయ్యాలా. ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 పెట్టాలా. ఇది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆల్ ఇండియా అన్టచబిలిటీ లీగ్. మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ నాకు కూడా ఒకటే, బట్ వెయిట్ చేద్దాం. ఆల్ ఇండియా కిసాన్ సభ, స్వామి సహజానంద్ సరస్వతి, అది కూడా నాకు తెలియదు. సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, ఈవి రామస్వామి, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవడో కరెక్ట్ అవుతారని అనుకుంటున్నా. ఐ విల్ గో ఫర్ ఓన్లీ 2 స్టేట్మెంట్స్. అంటే ఇఫ్ ఇట్ ఇస్ 2023 స్టైల్. ఎందుకంటే ఎవరో కరెక్ట్ అనిపిస్తుంది, ఎవరు కరెక్ట్ నాకు తెలియదు కానీ. బట్ 3 పక్కా రైట్ కాబట్టి తీసేయాలి. ఇప్పుడు ఆల్ ఇండియా అన్టచబిలిటీ లీగ్ నాకు ఎందుకు గాంధీ అనిపిస్తుంది. గాంధీ అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ క్వశ్చన్ లేకపోతే ఐ విల్ గో ఫర్ డి. అఫీషియల్స్ కూడా డి. ఢిల్లీ బికాస్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఈవి రామస్వామి, అది పక్కా తెలుసు. ఎందుకు నాకు అనిపిస్తుంది ఆల్ ఇండియా అన్టచబిలిటీ కూడా మహాత్మా గాంధీ 1 and 3 కలిసి ఉంది. అంటే ఇప్పుడు కొంచెం ఇన్స్టింక్ట్ కరెక్ట్ అనిపిస్తుంది. సో ఇంకంతే, ఇన్స్టింక్ట్ చెప్పింది కాబట్టి వి ఫాలోడ్ టు గో ఫర్ డి. యూజువల్లీ ఆల్ ది బుక్ అయితే వెళ్దాం, బట్ కొన్నిసార్లు తప్పదమ్మా. అందుకే మనకు పద్ధతి ఉందని చెప్పాను. ఫస్ట్ మన పద్ధతి ఏంటి? ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ అప్లై ట్రిక్స్. డో నాట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. 3లో 2 అనేది అన్నిసార్లు కొట్టద్దు. ఇన్స్టింక్ట్ ఫస్ట్ ఫాలో అవ్వాలా. రాన్యో అశోక అండి, రాన్యో అశోక. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రియల్ స్క్రిప్ట్? రాన్యో అశోక కింగ్ మెన్షన్డ్ అలాంగ్ విత్ ద స్టోన్ పోర్ట్రేట్ ఆఫ్ అశోక. టు బి ఫ్రాంక్ నాకు తెలీదు, బట్ ఐ విల్ గో ఫర్ ఏ. ఎందుకంటే సంచి అనేది సోపు బుద్ధిస్ట్ ఉండొచ్చు. యూజువల్లీ అశోకుడికి సంబంధించి ఎక్కువ చదువుకోలేదు. షాబాజ్ గడి, సావుగోరా, అశోకుడి గురించి అయితే అంత యూజ్ లేదు. సావుగోరా ఐ థింక్ ముందు క్వశ్చన్లో ఉంటుంది. ముందు క్వశ్చన్ ఉంటుంది, అదే ఎక్కడ చూసినట్టు ఉందని చెప్పి. ఐ విల్ గో ఫర్ ఏ, ఎందుకంటే చదివినట్టు ఉంది. నేను ఎప్పుడు స్టేట్ పీసెస్ చదివినప్పుడు ఒకసారి చదివినట్టు గుర్తు. కంగనాలి. ఆఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఏ. 7th క్వశ్చన్ సావుగోరా. 7th క్వశ్చన్ ఏది? చదవలేదా? ఐఎమ్ సారీ, చెప్పాలిగా మరి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హరప్పన్ సైట్? ఇది తెలుసు, ఈ 2 నాకు తెలీదు. యూజువల్లీ సిఈడిలో యూజువల్లీ నాకు తెలీదు, బట్ అంటే లైక్ ఇప్పుడైతే ఆన్సర్ మీకు చెప్పారు కాబట్టి ఉంది. బట్ అదర్వైజ్ ఆల్సో ఐ విల్ గో ఫర్ బిట్వీన్.
మిడిల్లో బొక్కలో ఉన్నదని పెట్టుకుంటారు అదర్ దెన్ గోయింగ్ ఇన్ ద లాస్ట్. Okay. ఏమీ తెలియనప్పుడు ఇన్స్టెంట్ కూడా ఏం చెప్పినప్పుడు అర్థం కాలేదు, ఏం తెలియనప్పుడు. బిఆర్సీలోనే ఆన్సర్ ఉంటుంది. అచ్చా, ఓకే. ఏఆర్డీలో యూజువల్ ఉంటుంది ఇన్ కేస్ ఇన్స్టెంట్ నుంచి చెప్పకపోతే ఎక్కడ సి అండ్ లో సి పోతా అని చెప్తాను. ఓకే. అఫీషియల్ ఆన్సర్ కూడా సి. నెక్స్ట్ 8th అయిపోయింది. నెక్స్ట్ 9th మళ్ళీ ముయ్యాలమ్మా, ఆప్షన్ ముయ్యాలా. నెక్స్ట్ 9th కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. విచ్ ఆఫ్ ద అబౌవ్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ మహాయాన బుద్ధిజం, ద గ్రేట్ వెహికల్, డెఫికేషన్ ఆఫ్ బుద్ధ మా చేసింటారు కదా నాగార్జున గారు. ట్రెడ్డింగ్ ది పాత్ ఆఫ్ బోధిసత్వాస్. ట్రెడ్డింగ్ చాలా బుక్కేసి ఉంది, లేపేసి ఉంటాడు. సో ఐల్ గో ఫర్ రైట్. ఇమేజ్ వర్షిప్ అండ్ రిచువల్స్, డెఫికేషన్ అన్న రెండు ఒకటే కదా. ఐల్ గో ఫర్ ఆల్ ది అబౌవ్ 1 to 3. 9th అఫిషియల్ కూడా డిఏ అంతే కదా. ఇప్పుడు డైఫికేషన్ అని ట్రెడ్డింగ్ అనేది చాలా బుక్ ఇష్యూ. అవును, డెఫికేషన్ కానీ ట్రేడింగ్ అనేది. డైఫికేషన్ రా. అచ్చా, డైఫికేషన్ అంటే థర్డ్ చెప్తాను. బేసికల్లీ డైటీ చేస్తారు బుద్ధాని. మీరు దేవుడు, మేము భక్తులు, దేవుడి స్వామి అదే అన్నారు అనమాట బేసికల్లీ. 10th క్వశ్చన్. Which with reference to forced labor Vishti in India during the Gupta period, which one of the following statements is correct? Vishti. It was considered a source of income. By the first sort of tax paid by the people. Next, it was totally absent. తీసేయండి చదవనంగా. టోటల్ ఆప్షన్ మధ్యప్రదేశ్ కర్ణాటక రీజన్స్. ఎవడు చూసాడు ప్రతి రీజన్కి వెళ్ళి ప్రతి విలేజ్కి వెళ్ళి ఎవడు చూసాడు? ద ఫోర్స్డ్ లేబర్ వాజ్ ఎంటైటిల్ టు వీక్లీ వేజెస్. చాలా సింపుల్గా ఉంది స్టేట్మెంట్ అయ్యుండొచ్చు. ది ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ది లేబరర్ వాజ్ సెంట్ యాజ్ ఫోర్స్డ్ లేబరర్. ఎంత చాలా స్పెసిఫిక్ ఇచ్చాడు. ఇదేమన్నా నరసింహనాయుడు మూవీ కొంచెం తేడా కొడుతుంది. సో ఇట్ వాస్ కన్సిడర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏ సార్ట్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ బై ద పీపుల్. అయ్యుండొచ్చు. ఏఆర్సీ ఏదో పెట్టాలి. అది ఫోర్స్ లేబర్ అంటే వెట్టి చాకరీ. వీక్లీ వేజెస్ ఎందుకు ఇస్తాడు? డైలీ ఇవ్వమని వస్తుంది. ఓ ఇది ఒకటి ఉంది మర్చిపోలేదు. వీక్లీ వేజెస్ ఇస్తే వెట్టి చాకరీ ఎట్లయితే అది డైలీ ఇచ్చినా కూడా అవ్వదు. అప్పుడు ఇంకా ఫోర్స్ అవ్వదు కదా. ఇంకా ద మూమెంట్ అట్ వేజెస్ ఇస్తే ఇంక ఫోర్స్ ఏముంది నా ముందు. లైక్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ చేసినట్టు ఉంటుంది. సో మిగిలింది ఇంకేనే కాబట్టి ఇంకా అలా తప్పదు. ఒకవేళ తప్పకపోయినా పోవాలి. ఏ అండ్ బిలో ఇట్ వాజ్ ఉంది. ఓలమ్మో సాయం వేస్తాడే. సిడీలో దాదాపు లేదు, అది రెండే రిపీట్ అయిందని. ఇక్కడ చూడు కొద్దిగా ఎక్స్ట్రా ప్రొలాంగ్ అయింది కదా. ఒక వర్డ్, ఇది ఒక వర్డ్, అక్కడ చూడు 2 words. 2 words వెయిటేజ్ ఎక్కువ. మెజారిటీ అదే 10 క్వశ్చన్లు అయిపోయినాయి. మళ్ళీ 10 క్వశ్చన్లు మళ్ళీ కలిసి చూడు. 10 సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ వీలు ఇక్కడ లేవు. టు బి ఫ్రాంక్ ఇక్కడ లేదు. 10th లో లేదు, 7th లో లేదు, 8th లో లేదు. 3 క్వశ్చన్లు లేవు. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఉంది, 4 క్వశ్చన్లు అంతే. ఇప్పుడు హిస్టరీలో 4 క్వశ్చన్లు, 1 క్వశ్చన్ అంటే బేసిక్. ఇఫ్ యూ కీప్ అన్ని బీలు పెట్టినా సరే యూ విల్ ల్యాండ్ అప్ పాజిటివ్. సారీ 0. అట్లీస్ట్ 0 దగ్గర ల్యాండ్ అయ్యావు. ఏమీ తెలియపోయినా 0 దగ్గర అయితే ల్యాండ్ అయ్యావు. మిగతా క్వశ్చన్ మళ్ళీ లెక్క ఆడదామండి. ఓకేనా?